మన ఆరోగ్యం మన రైతు కష్టం రెండిటిని కాపాడుకోవాలంటే చేపలు రొయ్యలు తినటం తప్పనిసరి. FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆక్వాకల్చర్ యూనిట్ అందరూ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపు. లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేస్తామన్న మత్స్యశాఖ. దిండి ఆక్వా పార్క్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. త్వరలో ప్రారంభం కానున్న పనులు. 192 ఎకరాల్లో అతిపెద్ద ఆక్వా పార్క్. 88 కోట్లతో రూపుదిద్దుకోనున్న ప్రాజెక్ట్. పెరుగుతున్న ఆక్వా రైతుల సమస్యలు. సచివాలయాల్లో సిబ్బంది కొరతతో సర్వేలు జాప్యం. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్న మత్స్యశాఖ. మత్స్యరంగం అభివృద్ధికి మరో మైలురాయికి శ్రీకారం చుట్టిన తమిళనాడు ప్రభుత్వం. FIDF నిధులతో కొలాచల్ ఫిషింగ్ హార్బర్ విస్తరణ ఆధునీకరణ ప్రణాళిక. చైనా ఫిషరీస్ చట్టం సవరణకు ముసాయిదా విడుదల. స్థానిక ప్రభుత్వాలపై కొత్త బాధ్యతలు. వేట నిషేధాలపై స్పష్టత తప్పనిసరి. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, వెలగపూడి సచివాలయంలో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్లు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని ఆదేశించారు. లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేస్తామని, రిజర్వాయర్లలో కేస్ కల్చర్ ద్వారా 5 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెంపు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మత్స్యరంగ అభివృద్ధి, రైతుల ఆదాయ పెంపు, దేశీయ మార్కెట్ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రొయ్యల రైతులకు సంపూర్ణ మద్దతుతో పాటు ధరల స్థిరీకరణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా చేపల చెరువుల్లో చికెన్ వ్యర్థాలు వదిలితే కఠిన చర్యలు తీసుకుని చెరువు యజమానులపై కేసులు నమోదవుతాయని మంత్రి హెచ్చరించారు. కృష్ణానదిలో వరుస వరదలతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది జులై నుంచి అక్టోబర్ వరకు ఇప్పుడు మళ్లీ నెల రోజులుగా అసాధారణంగా నీటి ప్రవాహం పెరుగుతుండటంతో వేటకు వెళ్లటం సాధ్యం కావడం లేదు. 16 రోజుల పాటు 2 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండటంతో పడవలు ఒడ్డుకే కట్టేయాల్సి వచ్చింది. పెనుమలూరు నియోజకవర్గంలోని యనమల కుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు, రొయ్యూరు, కాసరనేనిపాళెం ప్రాంతాల్లో దాదాపు 1000 మంది జాలర్లు ఉపాధి కోల్పోయారు. రోజుకు 500 సంపాదించే పేద మత్స్యకారులు ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. రేషన్, నగదు రూపంలో ప్రభుత్వం సాయం చేయాలని మత్స్యకార సంఘాలు కోరుతున్నాయి. అలాగే ఇసుక క్వారీలో యంత్రాల బదులు కూలీలతో పనులు ఇస్తే ఉపాధి దొరుకుతుందని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు రాజు వలస వెళ్లి కర్ణాటకలో చేపల వేట చేస్తూ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. తోటి 10 మంది మత్స్యకారులతో వేట ముగించుకుని తిరిగి వస్తుండగా బోటు నుండి జారిపడిన ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టిన 2 రోజుల తర్వాత శవమై మంగళూరు ఫిషింగ్ హార్బర్ వద్ద తేలాడు. కుటుంబాన్ని పోషిస్తున్న ఇంటి పెద్దను కోల్పోవడంతో వారి జీవితం కష్టాల్లో పడింది. ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. దిండి ఆక్వా పార్క్ నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. టెండర్లు పూర్తయి TVV సత్యనారాయణ కన్స్ట్రక్షన్స్ పనులు చేపట్టనుంది. 192 ఎకరాల్లో ఏర్పడనున్న ఈ పార్కుకు కేంద్రం, రాష్ట్రం కలిపి 88.08 కోట్లు కేటాయించాయి. శంకుస్థాపన జరిగిన ఆలస్యాల కారణంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పునః ప్రారంభం కానున్నాయి. సీవీడ్ ప్లాంట్స్, పండుగప్ప, పీతలు, రొయ్య పిల్లల హ్యాచరీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్వేరియం చేపల ఉత్పత్తి యూనిట్లు ఈ పార్కులో ఏర్పడతాయి. దీంతో స్థానిక రైతులకు నాణ్యమైన చేపల పిల్లలు జిల్లాలలోనే లభిస్తాయి. ఇప్పటి వరకు తమిళనాడు, పాండిచ్చేరి నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది. ఇకపై స్థానికంగానే అందుబాటులోకి రావడంతో వందల మందికి ఉపాధి దొరకనుంది. సకినేటిపల్లి మండలంలో గోదావరి తీరాన ఎటు చూసినా ఆక్వా చెరువులే కనిపిస్తున్నాయి. అయితే రొయ్యల పెంపకంలో తరచూ వైరస్ బారిన పడే సమస్యతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పక్షులు, కీటకాలు వ్యాధిని వ్యాప్తి చేయకుండా చెరువులపై కవచాల ఎర్రటి ప్లాస్టిక్ తీగలు, నీలి వలలు కడుతున్నారు. ఇవి ఎండలో మెరుస్తూ మేఘావృతమైన ఆకాశంలో రంగులు మార్చి ఆకర్షిస్తున్నాయి. రైతుల దృష్టిలో ఇవి రొయ్యల రక్షణ కోసం కవచాలైన స్థానికులకు ఆహ్లాదకరమైన దృశ్యాలుగా మారాయి. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల జీవితం ఎప్పుడూ ప్రమాదాలతో నిండింది. మొబైల్ సిగ్నల్ లేక సమాచారం అందకపోవడం, తుఫానులు, ప్రకృతి విపత్తులు ఎదురవటం వల్ల కుటుంబ సభ్యులు ఎప్పుడూ భయాందోళనలో ఉంటారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పాండర్ పరికరాన్ని ఉచితంగా అందిస్తోంది. పడవకు అమర్చే ఈ పరికరం దిక్సూచిలా పనిచేస్తూ తుఫానులు, విపత్తుల సమాచారం ముందుగానే తెలియజేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు బటన్ నొక్కగానే కోస్ట్ గార్డుకు సమాచారం చేరి వెంటనే రక్షణ చర్యలు మొదలవుతాయి. ఇతర దేశాల సమగ్ర పరిమితిలోకి వెళ్తే హెచ్చరికలు వస్తాయి. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ఈ పరికరంతో పాటు బ్యాటరీ కూడా ఉచితంగా అందిస్తున్నారు. మొదటి విడతలో 1150 పడవలకు ఏర్పాటు చేయగా త్వరలోనే కాకినాడ జిల్లాలోని 4700 పడవలన్నింటికీ అమర్చనున్నారు. దీంతో మత్స్యకారుల వేట మరింత సురక్షితంగా మారనుంది. రాష్ట్రంలో రోహు, కట్ల చేపల సాగుతో ఎదురైన ఇబ్బందుల కారణంగా రైతులు తక్కువ జబ్బులు, అధిక వ్యాధి నిరోధక శక్తి కలిగిన ఫంగస్ చేపల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ చేపలకు కొవ్వు ఎక్కువగా ఉండటంతో విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నా రాష్ట్రంలో మాత్రం డిమాండ్ తక్కువగా ఉంది. 2 ఏళ్లుగా ఖర్చులు రాని స్థితి నుంచి గత 5 నెలలుగా ధరలు స్థిరంగా ఉండటంతో రైతులు కొంత ఊరట పొందుతున్నారు.
చిన్న సైజు చేపలు కేజీకి 80 వరకు లభిస్తున్నా 2 నుండి 4 కిలోల పెద్ద సైజు చేపలు అందుబాటులో లేకపోవడంతో వాటి ధరలు టన్నుకు అదనంగా 10 నుండి 30 వేల వరకు పెరిగాయి. అయితే ఎగుమతి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడకపోవడంతో ప్రస్తుత ధరలకే విక్రయించాల్సి రావడం రైతులకు ఇబ్బందిగా మారింది. శ్రీకాకుళంలో అల్పపీడన ప్రభావంతో ఇచ్చాపురం నియోజకవర్గంలోని కవిటి, సోంపేట మండలాల 18 మత్స్యకార గ్రామాల్లో వేట పూర్తిగా నిలిచిపోయింది. 270 ఇంజిన్ బోట్లు, 400 నాట పడవలు ఒక వారం రోజులుగా ఒడ్డుకి ఆగిపోయాయి. జూన్ 15న వేట నిషేధం ముగిసినా అప్పటి నుంచి సముద్రం ప్రశాంతం కాకపోవడంతో గంగపుత్రులు వేటకు వెళ్లలేక అప్పులతో కుటుంబాలు పోషించుకుంటున్నారు. మత్స్య సంపద తగ్గిపోవడం, బోట్లకు ఇంధనం కూడా సర్దుబాటు కాని పరిస్థితి ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా పూట గడవక ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమయంలో ప్రభుత్వం నిత్యావసరాలు అందిస్తే ఉపశమనం లభిస్తుందని మత్స్యకారులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం రైతుల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నా గ్రామాల్లో సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా మత్స్యశాఖ సహాయకులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కైకలూరు నియోజకవర్గంలో 85,000 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు జరుగుతుండగా 30,000 మంది రైతులు ఆధారపడి ఉన్నారు. కానీ మొత్తం ప్రాంతానికి కేవలం 20 మంది మత్స్య సహాయకులే ఉన్నారు. కలిదిండి మండలంలో 32,000 ఎకరాల్లో ఆక్వా సాగు సాగుతుండగా 2 సహాయకులే విధుల్లో ఉండటం వల్ల సమస్యలు తీవ్రంగా మారాయి. సచివాలయాల్లో కూడా సిబ్బంది లేక సర్వేలు జాప్యమవుతున్నాయి. దీంతో పథకాలు కోల్పోతున్న రైతుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఖాళీలను భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటామని, రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మత్స్యశాఖ అధికారులు హామీ ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేట్లు ఒకేసారి ఎత్తేయడంతో వేటకు వెళ్లిన తండ్రి కొడుకులు ఇద్దరూ బలమైన వరద ప్రవాహానికి చిక్కుకుని కొట్టుకుపోయిన ఘటన మత్స్యకార కుటుంబాలను కలచివేసింది. నిత్యం వేటతో జీవనం సాగించే గంగపుత్రులు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో భయాందోళనలో ఉన్నారు. నీటి స్థాయి ఒక్కసారిగా పెరగటం వల్ల క్షణాల్లోనే దుర్ఘటన జరిగింది. స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు గేట్లు ఎత్తే ముందు మత్స్యకారులకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి చేయాలని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారుల పర్యవేక్షణలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని మత్స్యకార సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఏర్పాటు చేసిన మోడర్న్ రెయిన్బో ట్రౌట్ ఫిష్ కల్చర్ ప్లాంట్ ను కేంద్ర మత్స్య, పశుసంవర్ధక అండ్ పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎన్పి సింగ్ బఘేల్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా మోడర్న్ టెక్నాలజీతో సాగుతున్న చేపల పెంపక విధానాలను పరిశీలించి రాబోయే రోజుల్లో రెయిన్బో ట్రౌట్ వంటి విలువైన చేపల పెంపకం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను తెరవబోతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు కొత్త ఆదాయ మార్గాలు కల్పించే ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ఆక్వాకల్చర్ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుందని అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి భారీ అడుగు వేసింది. మత్స్య రంగాన్ని బలోపేతం చేయడానికి, మత్స్యకారుల సంక్షేమం కోసం 120 కోట్ల నిధులు కేటాయించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నిధులతో కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసి చేపలను రైతులు మంచి ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. మత్స్యకారుల సమస్యలపై ముఖ్యమంత్రితో త్వరలోనే ప్రత్యేక భేటీ జరగనుందని తెలిపారు. ఎవరైనా చేపల గురించి ఆలోచించినప్పుడల్లా తెలంగాణ గుర్తుకు రావాలి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేస్తూ రాష్ట్రాన్ని జాతీయ మత్స్యకార కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఈ చర్యలు సాగుతున్నాయని అన్నారు. దీంతో గ్రామీణ జీవనోపాధి బలపడటమే కాకుండా చేపల సరఫరా గొలుసు మెరుగై తెలంగాణ నీలి ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి మరియు మత్స్యరంగ బలోపేతం కోసం భారీ అడుగు వేసింది. కేంద్రం నుండి 4,850 కోట్ల ఆర్థిక సహాయం కోరుతూ ప్రతిపాదన సమర్పించింది. ఇందులో 4,500 కోట్లు నాబార్డ్, ఆర్ఐడిఎఫ్ ద్వారా గ్రామీణ రోడ్లు, నీటిపారుదల, రైతులు మరియు గ్రామీణ కుటుంబాలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు వినియోగించనున్నారు. మరో 350 కోట్లు ఎఫ్ఐడిఎఫ్ నుండి తీసుకుని కన్యాకుమారిలోని కొలాచల్ ఫిషింగ్ హార్బర్ ను విస్తరించి ఆధునీకరించేందుకు కేటాయించనున్నారు. ఈ నిధులు వస్తే గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ మరింత బలపడటంతో పాటు మత్స్యకారులకు మెరుగైన నౌకాశ్రయ సౌకర్యాలు, చేపల నిర్వహణ సదుపాయాలు లభించి ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, ఎంపీ కనిమొళి కరుణానిధి ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఈ ప్రతిపాదనను అందజేశారు. చైనా ఫిషరీస్ చట్టాన్ని సవరించే దిశగా కీలక చర్యలు తీసుకుంటోంది. తాజాగా విడుదలైన ముసాయిదా మత్స్య వనరుల పరిరక్షణను బలోపేతం చేయడం, అధిక నాణ్యతతో అభివృద్ధి సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కాలానుగుణ వేట నిషేధాలపై స్థానిక ప్రభుత్వాలు మరింత స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించింది. అలాగే అనుమతించబడిన వలల వినియోగంపై కఠిన నిబంధనలు విధించనుంది.
అయితే ఈ సవరణలు మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ముసాయిదాలో మత్స్యకారుల నైపుణ్య శిక్షణ, సామాజిక హక్కుల భద్రతకు ప్రభుత్వ మద్దతు ఉండాలని ప్రస్తావించినా మొత్తం దృష్టి వనరుల నిర్వహణపై ఎక్కువగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే పరిరక్షణతో పాటు మత్స్యకారుల హక్కులు భవిష్యత్తు సమతుల్యం చేయటం చైనా ముందస్తు ప్రధాన సవాలుగా మారింది. ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.